వందనాలు. సంవత్సరం యానివర్సరీలో నా మాటల్లో నా పాటల్లో ఉంటూ ఉంటాయి. సికిందర్ హయత్ గారు, నేను వైజాగ్ నుంచి నిన్ననే వచ్చాను. సికిందర్ హయత్ గారు ఫోన్ చేసి ఎక్కడున్నారంటే వైజాగ్లో ఉన్నాను. వైజాగ్లో ఉన్నారు కదా, నాకు 2 పాటలు కావాలండి, మన గ్రూపు అసోసియేషన్ వాళ్ళది ఒక మీటింగ్ ఉంది, సో జెంట్స్ అసోసియేషన్కి ఒక పాట కావాలి, అలాగే నరసింహారెడ్డి గారి మన కల్చరల్ మన ఎడ్యుకేషనల్ అసోసియేషన్కి మీకు ఒక పాట కావాలండి అని. తప్పకుండా పాట ఇస్తానంటే వెంటనే అది 11వ తారీఖునే మా గ్రూప్ అసోసియేషన్ది ఒక పాట రాసిచ్చాను. ఆయనే పాడారు, చాలా ఆనందించారు అందరూ. అయితే ఇప్పుడు ఏం పాట రాయాలి అని ఆలోచిస్తూ ఉంటే, నరసింహారెడ్డి అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి మనకి. ఎందుకంటే చెప్తున్నాను, ఒక విషయం చెప్తానండి. ఎవరికైనా రిటైర్మెంట్ ఉంటుంది. నేను కంప్యూటర్ సెక్షన్లో మేనేజర్గా పనిచేశాను. ఎంత వేరం ఇంటికి వెళ్ళిపోయి హాయిగా సోఫాలో పడుకుని న్యూస్ లేకపోతే ఇంకో ఛానల్లో చూసుకుందాం అనేటువంటి వెక్స్ అయిపోయినటువంటి ఉద్యోగంలోంచి బయటకు వచ్చి చాలా ప్రశాంతంగా ఉన్నాను. కానీ ఓ ఏడాది పాటు నన్ను మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఊరుకోలేదు. ఆ పని ఎలా చేసావు, ఈ పని ఎలా చేసావు, మాకు ఆ నోట్స్ అంతా పంపించండి. నేను ఏదో నాకు కోచింగ్ చేశాను. కానీ రిటైర్మెంట్ లేని జాబ్ ఒకటి ఉంది అంటే అది ఉపాధ్యాయ వృత్తి మన నరసింహారెడ్డి గారు చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలతో గొడవ పడి ఎందుకంటే నేను చాలామంది ఉపాధ్యాయులు నా మిత్రులు, మొన్న ఈ మధ్య నా పాటల కార్యక్రమం కూడా ఒక అమెరికా నుంచి ఒక ఆయన మాస్టర్ వచ్చారు. ప్రతిరోజు ఆయన వెళ్ళి కలుస్తుంటే పిల్లలు ఎలా ఉంటారో మీకు కూడా తెలుసు ప్రాక్టికల్గా. సో మనం డోర్ దగ్గరికి వెళ్ళి ఆయన మాస్టర్ అని పిలిస్తే ఇలా వచ్చి కానీ ఓ అని మాట్లాడబడి. సో పిల్లలు అంతా చిట్చాటింగ్. అటువంటి పిల్లలని, ఒక్క పిల్లల్ని ఇంట్లో పెట్టి చదివించడమే కష్టం తల్లిదండ్రులకి. అలాంటిది 100ల మంది పిల్లల్ని ఇంచుమించు ఎన్నో దశాబ్దాల పాటు వాళ్ళని ట్రైనప్ చేసి చదివించి వృద్ధి చేసి ఆ తల్లిదండ్రులను మెప్పు పొందినటువంటి వీరి జీవితం చరితార్థం కదండి. ఉపాధ్యాయ వృత్తిని మించిన లేదు. ముఖ్యంగా అందులో అందరికంటే ముఖ్యంగా మా నరసింహారెడ్డి కారణజన్ముడు అండి. ఒకసారి మీ అభినందనలు తెలియజేయండి. ఆయన కారణజన్ముడు ఎందుకు అంటున్నానంటే, ఆయన గురించి పాట రాయి అని మా సికిందర్ గారు నాకు చెప్పగానే ఒకసారి మంచి పాట రాద్దాం, ఆ పాటను వివరిద్దామని కూడా మళ్ళీ ఒకసారి మీకు మన సికిందర్ గారు వినిపించిన నేను నా భాషలో నా భావనలో మీకు వినిపిస్తున్నానండి. ఒకసారి 2 మినిట్స్లో అయిపోతుంది. ఇది ఈయన 100% 100కి 200 పాళ్ళు సరిపోయే పాట అండి. మానవుడా ఓ మానవుడా, మానవుడికి నిర్వచనం ఏంటంటే నరసింహారెడ్డి అండి. ఎందుకంటే మానవత్వమును మహిమ వెన్నెలను మహిమి కురిపించు చంద్రుడా. మానవత్వాన్ని మన అతన్ని చదివించడానికి, మీకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఆర్థిక సహాయమే కాకుండా ఆర్థిక సహాయం కూడా అందజేస్తున్నటువంటి మహానుభావుడు మన నరసింహారెడ్డి అండి. అతను ఏం చేస్తున్నటువంటి మానవత్వమును మహిమ, ఆయన మానవత్వం అనేది ఒక మహిమ అండి. ఆ మహిమ వెన్నెలను మహిని కురిపించే చంద్రుడు అతనండి. ఈ భూమి మీద ఈ అందరి విద్యార్థులకి జీవితాల్లో కురిపిస్తున్నటువంటి మహానుభావుడు మన నరసింహారెడ్డి అండి. మహిని కురిపించే చంద్రుడా, మానవుడా ఓ మానవుడా, సమత మమతల సౌజన్యంతో. ఆయన క్యారెక్టర్స్ చూడండి, ఆయన క్యారెక్టర్స్ అండి ఇవి. సమత మమతల సౌజన్యంతో సహజీవనమను సౌభాగ్యంతో మనమను మధుభావంతో. ఎవరితోని ఈయన అజాతశత్రువుని ఎందుకు చెప్పాలంటే, కారణజన్ముడే కదా అజాతశత్రువు. ఆయన ఎవరితో విరోధం పడటం నేను వచ్చిన ఈ 10 ఏళ్లలో ఎక్కడ గమనించలేదు. ఎవరిని కూడా ఆయన ఎప్పుడు కోపగించుకోవడం చూడలేదు. అందుకే అజాతశత్రువు అండి. మనమను మధుభావంతో మాతృభూమికి వన్నె తెచ్చే మానవుడా ఓ మానవుడా. పరమత సహనం మన ఆదర్శం. మీకు తెలుసు సికిందర్ హయత్ ఆయనకి ఎంత క్లోజ్ ఫ్రెండ్. అలాగే చాలామంది మతంతో కానీ కులంతో కానీ దేనితో కానీ సంబంధం లేకుండా అటువంటి వాళ్ళందరితో ఆప్యాయంగా మెలిగే పరమత సహనం మీ ఆదర్శం.
ప్రపంచ శాంతి మన సందేశం, ప్రకృతి రక్షణ మన కర్తవ్యం, ప్రజారోగ్యమే జీవన విధానమని మానవుడా, ఓ మానవుడా. అలాగే గురువులు తరువులు నీకు ఆదర్శం. గురువు ఎంత వాడో చెట్టు కూడా అంతటిదే కదండి. గురువులు తరువులు నీకు ఆదర్శం, గీతామృతమే నీకిల వేదం, మంచిని పెంచుతూ మమతను పంచుతూ ముందుకు సాగుము ధన్యజీవి, ముందుకు సాగుము ధన్యజీవి మానవుడా, ఓ మానవుడా. అయితే ఈ సందర్భంలో మా ప్రణామం గురించి ఒక మాట చెప్పుకోవాలండి. ఎవరైనా ఒక ఆఫీస్ పెట్టుకోవాలంటే, ఇంత పెద్ద వేదిక కావాలంటే మీకు చాలా చాలా కష్టం. ఈయన సంపాదించిన డొనేషన్స్ అన్నీ ఆఫీస్ అద్దెకే సరిపోతాయి. కానీ మా ప్రణామ్, మా వేదిక ఇటువంటి గొప్ప ఆఫీస్ని మా నరసింహారెడ్డికి ప్రొవైడ్ చేసిందండి. మా ప్రణామ్ వాస్తవ్యులందరికీ మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.